అందరికీ నమస్కారం. శిశుపాలుడు చేసిన 100 తప్పులు ఏమిటి? కృష్ణుడిచే ఎలా వధించబడ్డాడు? స్వయాన మేనత్త కొడుకైన శిశుపాలుడు శ్రీకృష్ణుడు శిశుపాలుడిని ఎందుకు వధించాడు? ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అది మహాభారత కాలం. ఇంద్రప్రస్థంలో కొలువైన ధర్మరాజుకి ఏదన్నా మంచి యాగం చెయ్యాలన్న సంకల్పం కలిగింది. రాజులు చేయదగిన యాగాలలో అశ్వమేధ యాగం, రాజసూయ యాగం ప్రత్యేకమైనవి. ఈ 2 యాగాలలోనూ రాజులు తమ చుట్టుపక్కల రాజ్యాలన్నింటినీ జయించి యాగాన్ని పూర్తి చేస్తారు. అంటే ఇవి పుణ్యం, పురుషార్థం రెండింటిని సాధించే యాగాలన్నమాట. అలా ఓసారి ధర్మరాజు రాజసూయ యాగాన్ని తలపెట్టాడు. యాగం దిగ్విజయంగా పూర్తయింది. చుట్టుపక్కల రాజ్యాలన్నీ పాండవుల పౌరుషానికి దాసోహమయ్యాయి. యాగాన్ని ముగించిన సందర్భంగా ఎవరన్నా పెద్దలకి అగ్రతాంబూలం ఇవ్వాలనుకున్నారు పాండవులు. పాండవులకి పెద్ద దిక్కు శ్రీకృష్ణుడే కదా, ఆయనకే అగ్రతాంబూలం ఇవ్వమని ధర్మరాజుకి సూచించాడు భీష్ముడు. ఆ సభలో శిశుపాలుడు కూడా ఉన్నాడు. శిశుపాలునికి శ్రీకృష్ణుడంటే చెడ్డ కోపం. అలాంటి శ్రీకృష్ణుడికి అగ్రతాంబూలం అనగానే నోటికి వచ్చినట్లు వదలడం మొదలుపెట్టాడు శిశుపాలుడు. సభలో ఇంతమంది గౌరవనీయులు ఉండగా ఒక స్త్రీని చంపిన పాపాత్ముడికి సత్కారం ఎలా చేస్తారని ప్రశ్నించాడు. పుట్టలన్నీ ఎత్తడం అంటే గోవర్ధనగిరి ధారణ చేయడం, పుచ్చిన చెట్లను పడగొట్టడం కూడా పరాక్రమమేనా అని దూషించసాగాడు. ఆ మాటలకు చిర్రెత్తుకొచ్చిన భీముడు శిశుపాలుని సంహరించేందుకు ఉద్యుక్తుడవుతాడు. అప్పుడు భీష్ముడు భీముణ్ణి నిలువరిస్తూ శిశుపాలుని వృత్తాంతాన్ని ఇలా చెబుతాడు. పూర్వం చేదీ రాజ్యాన్ని పాలించే దామఘోషుడు అనే రాజు ఉండేవాడు. అతని భార్య అయిన సాత్యకి సాక్షాత్తు శ్రీకృష్ణుడికి మేనత్త. వాళ్ళకి పుట్టినవాడే ఈ శిశుపాలుడు. వీడు పుట్టడమే 4 చేతులతో, నుదుట 3వ కంటితో, గాడిద స్వరంతో పుట్టాడు. ఒక మహానుభావుడు ఆ పిల్లవాడిని ఎత్తుకోగానే అతనికి ఉన్న అవకారాలన్నీ తొలగిపోతాయని, అయితే శిశుపాలుని చావు కూడా అతని చేతిలోనే ఉంటుందని ఆ శరీరవాణి ద్వారా తెలుసుకుంటారు ఆ దంపతులు. అప్పటి నుంచి తమ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరి చేతిలో ఆ పిల్లవాడిని ఉంచసాగారు. అలా ఓసారి తన మేనత్త ఇంటికి వచ్చిన శ్రీకృష్ణుని చేతిలో అతడిని ఉంచారు. ఆశ్చర్యంగా కృష్ణుని స్పర్శ తగలగానే ఆ పిల్లవాడి వైకల్యాలన్నీ తొలగిపోయాయి. తన పిల్లవాడు మామూలు మనిషి అయ్యాడన్న సంతోషం కలిగిన అతని చావు శ్రీకృష్ణు చేతిలో ఉందని తెలుసుకున్న సాత్యకి తనకు పుత్రభిక్ష పెట్టమని శ్రీకృష్ణుని వేడుకుంది. నువ్వు నా మేనత్తవి కాబట్టి నీ మొహం చూసి వీడిని క్షమిస్తాను. కానీ 100కు మించి తప్పులు చేస్తే మాత్రం దండించక తప్పదని చెప్పాడు శ్రీకృష్ణుడు. కాబట్టి శిశుపాలుని చావు శ్రీకృష్ణుని చేతిలోనే రాసిపెట్టి ఉంది. నువ్వు ఊరుకో అని భీముణ్ణి శాంతింపచేస్తాడు భీష్ముడు. మరోపక్క శిశుపాలుని దూషణలు కొనసాగుతూనే ఉన్నాయి. పైగా కృష్ణుని మీదకు దండెత్తేందుకు తన పక్షాన ఉన్న రాజులందరినీ ఏకం చేశాడు. కృష్ణుడంటే శిశుపాలునికి మొదటి నుంచి వైరంగా ఉండేది. దానికి తోడు తాను వివాహం చేసుకో తలపెట్టిన రుక్మిణిని కూడా శ్రీకృష్ణుడు చేపట్టడంతో ఆ వైరం అంతకు పదింతలైంది. చేది అనే చిన్నపాటి రాజ్యానికి వారసునిగా నిలవడంతో మదం తలకెక్కింది. ఆ సభలో శిశుపాలుని దూషణల పర్వంతో శ్రీకృష్ణుడు ఒప్పుకున్న 100 తప్పుల గడువు తీరిపోయింది. దాంతో కృష్ణుడు అగ్రావేశాలతో శిశుపాలుని ఖండించేందుకు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. ఆ చక్రధారి ఆయుధం గురి తప్పలేదు. అది నేరుగా శిశుపాలుని శిరస్సును ఖండించి పారేసింది. కానీ సుదర్శన చక్రాన్ని విడిచే ఆవేశంతో కృష్ణుని వేలికి చిన్నపాటి గాయమై రక్తం కారడం మొదలుపెట్టింది.
శ్రీకృష్ణునికి గాయమైందని తెలియగానే వేలికి కట్టు కట్టేందుకు నలుగురు 4 దిక్కులకి పరుగు తీశారు. కానీ అక్కడే ఉన్న ద్రౌపది మాత్రం తన చీర కొంగును చింపి శ్రీకృష్ణుని చేతికి రక్షగా చుట్టింది. అవ్యజమైన ద్రౌపది అనురాగానికి శ్రీకృష్ణుడు కరిగిపోయాడు. నువ్వు నన్ను ఆపదలో ఆదుకునేందుకు నాకు రక్షను అందించావు కాబట్టి నీకు ఆపద వాటిల్లినప్పుడు నీకు రక్షగా నేనే నిలుస్తాను అని వాగ్దానం చేశాడు. రాజసూయ యాగం తర్వాత అక్కడే ఉండి ధర్మరాజు రాజ్య వైభవాన్ని, అతని రాజ్యంలోని మాయసభని చూసిన దుర్యోధనునికి ఎక్కడ లేని అసూయ కలిగింది. తన రాజ్యమైన హస్తినాపురికి చేరుకోగానే శకునితో కలిసి పాండవులను ఎలా రాజ్యభ్రష్టులను చెయ్యాలా అని కుయుక్తులు పన్నసాగాడు. అందులో భాగంగానే ధర్మరాజుని మాయ జూదానికి ఒప్పిస్తారు. ఆ జూదంలో ద్రౌపదిని కూడా గెలుచుకొని నిండు సభలో ఆమెను వివస్త్రను చేసేందుకు ప్రయత్నిస్తారు కౌరవులు. పరాక్రమానికి ప్రతీకలైన పాండవులు కూడా ఆ సందర్భంలో తలలు వంచుకొని ఉండిపోతారు. ఇక గత్యంతరం లేక ద్రౌపది లోకరక్షకుడైన శ్రీకృష్ణుణ్ణి తలుచుకుంటుంది. ఆ తర్వాత కథ అందరికీ తెలిసిందే. ద్రౌపది శ్రీకృష్ణుని వేలికి చుట్టిన రక్షే రక్షబంధనానికి నాందిగా నిలిచిందని, దానికి బదులుగా శ్రీకృష్ణుడు తన వాగ్దానాన్ని నిలుపుకున్న తీరే సోదరుల బాధ్యతను నిర్వచనంగా నిలుస్తుందని పెద్దలు చెబుతారు. మరికొన్ని కథల ప్రకారం విష్ణుమూర్తి చేతిలో చనిపోయే వరాన్ని పొందిన హిరణ్యకశిపుని అవతారమే శిశుపాలుడు. మొత్తానికి ఈ ఒక్క కథలోనే శిశుపాలుని మదం, దుర్యోధుని అసూయ, ధర్మరాజు అసహాయత, ద్రౌపది అనురాగం, శ్రీకృష్ణుని రక్ష అన్నీ కనిపిస్తాయి. జై శ్రీకృష్ణ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కింద కామెంట్ బాక్స్లో మీరు శ్రీకృష్ణుని భక్తులైతే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి చెప్పండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేసి చెప్పండి. మరొక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.